సో అలా జయసుధ గారు అయితే మీరు ఒక్కొక్క డైరెక్టర్ మీలోని ఒక్కొక్క కోణాన్ని బయటికి తీసుకొచ్చారు. పక్కన ఒక చాలా అదరగొట్టి గ్లామరస్గా అందానికి పరాకాష్ఠగా ఉండే శ్రీదేవి గారు, ఇటుపక్క ఇంకొక కైండ్ ఆఫ్ గ్లామర్ ఉండే జయప్రద గారు. వీళ్ళిద్దరి మధ్య మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను ఫీల్ అవ్వడానికి ఏం ఉండదు కాదు అప్పుడు. ఎందుకంటే ఫీల్ అవ్వడానికి అసలు ఫీలింగే లేని ఆర్టిస్ట్ నేను. ఒకటే విషయం ఏంటంటే, ఆ అమ్మాయి కంటే నాకు ఎక్కువ పేరు వస్తుందా, అదొకటే నాకు కావాలి. ఆ అమ్మాయికి ఎన్ని పాటలు ఉన్నాయి ఏమి, ఆ అమ్మాయిని ఎంత గ్లామర్గా చూపిస్తారు నాకు అనవసరం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు జయసుధ బాగా యాక్ట్ చేసింది అనాలి. వాళ్ళకి పేరు రాకూడదు, నాకే పేరు రాదు. అలా అయిందా మీకు? యూ ఫెల్ట్? నేను చేసే సినిమాలు ప్రేమాభిషేకంలో శ్రీదేవి బాగా యాక్ట్ చేసింది. తనే హీరోయిన్. నేను అసలు ఆ క్యారెక్టర్ నన్ను అడగడానికి భయపడ్డారు, ఎందుకంటే నేను అప్పుడు ఈక్వల్లీ పాపులర్. అవునవును. సో వెళ్ళి ఎట్లా లాస్ట్లో ఒక 2 పాటలు, ఒక 4 సీన్లు, ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టరు, ఈ అమ్మాయి వచ్చి పిచ్చి పిచ్చిగా తిడుతుంది వేరే, ఇదంతా ఎట్లా అని నాగేశ్వరరావు గారు అడగను అన్నారంట. నేను అడగనని దాసరి గారు మీరే చెప్పండి, మీరు చెప్తే అమ్మాయి వింటుంది కదా, మీరు చెప్పండి అంటే దాసరి గారు చెప్పారు. మేకప్ కూడా లేకుండా, ఇంకా ధైర్యం శ్రీదేవి పక్కన మేకప్ కూడా లేకుండా, మేకప్పే ఉండదు. అవును. దీంట్లో ప్రేమాభిషేకంలో అన్నీ యాక్ట్ చేయాలి నువ్వు అట్లా అని అంటే, ఏంటి తర్వాత ఏం విన్నాను అనేసి అనిపించింది. ఓహో ఓకే ఛాన్స్ దొరికింది మనకి. అలా అని శ్రీదేవి నువ్వా నేనా సీన, ఎన్ని రాజులు ఉన్నారు, ఏ రాజు లేదా అంత, ఇదే ఛాన్స్ అనేసి ఒప్పేసుకున్నాను అంతే. ఐ గాట్ ద బెస్ట్ ఫిలింఫేర్, బెస్ట్ నంది అవార్డ్, బెస్ట్ యాక్టర్స్, అన్ని అవార్డ్స్ నాకే వచ్చింది ఆ సినిమా. అది చాలు మీకు? చాలు, అంతే చాలు. కానీ ఏమనిపించేది శ్రీదేవి గారిని చూసినప్పుడు మీకు? అంటే డిడ్ యూ ఎవర్ అంటే వండర్ లుక్ ఎట్ హర్ విత్ అండ్ బికాజ్ మీరు చెప్పారు మీరు అసలు పట్టించుకునేవారు కాదు, టామ్ బాయ్స్గా ఉండేవారు, డ్రెస్సింగ్ మీద వాటి మీద స్పృహ ఉండేది కాదు. అక్కడ అంటే నాకు ఆ డ్రెస్సింగ్ మీద ఉండేది, అందుకనే నా డ్రెస్సులో ఎప్పుడు నేనంటే ఒక స్టేజ్ అంటే కొంచెం ఆ మెచ్యూరిటీ రాగానే నా డ్రెస్సులో ఐ వాజ్ వెరీ particular about western clothes because I used to be a great fan of Zeenat Aman. I used to be a fan of Neetu Singh. అట్లా అంతా ఉండేది. సో దెన్ బేసిక్లీ వెస్ట్రన్ క్లోత్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అది. సో అదంతా జాగ్రత్త పడేదాన్ని. డ్రెస్సింగ్ అంటే శ్రీదేవి వీళ్ళు రాకముందు, అది వన్స్ శ్రీదేవి నా తర్వాత వచ్చింది కదా, నాకంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసిన హీరోయిన్గా 3 years తర్వాత 4 years తర్వాత వచ్చింది. సో అప్పటికి నాకు ఆ మెచ్యూరిటీ అంటే సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎట్లా బిహేవ్ చేయాలి అవన్నీ అప్పుడు తెలిసిపోయింది నాకు. సో ఎట్ట పడితే అట్ట కూర్చోవడం అది మారిపోయింది. అప్పటికి కొంచెం సెన్సెస్కి వచ్చినాను. ఓ ఐ నో హౌ ఇట్లా ఉండాలి. సో హలో అండి, హలో అట్లా అంతా ముందు హాయ్ అన్నాను. అంటే ఎవరు పక్కనే రామారావు ఉన్నారు, ఎవరున్నారు గాయ. సో నేను అలా ఉండేదాన్ని. నా తర్వాత అట్లా నాకంటే 100 times ఎక్కువ ఒక ఆర్టిస్ట్ వచ్చిన తర్వాత ఇట్లా రాధిక. సో మేమంతా కొంచెం హైపర్లో కొంచెం అంటే, బట్ సేమ్ టైం నేను చాలా సాఫ్ట్గా కూడా ఉండేదాన్ని. సాఫ్ట్ అంటే పాప అమ్మాయి చాలా అమ్మాయికురాలండి, ఏమి తెలీదు అట్లా ఉండేది. అట్లా కూడా అనుకునేవాళ్ళు. ఐ వాజ్ నెవర్ రౌడీ టైప్ లేదు. రాధిక వచ్చి రౌడీ కొట్టేది, అట్లా రౌడీ టైప్ తను. నేను వచ్చి రౌడీ కాదు, నేను వచ్చి అంటే ఇట్లా అందరూ మన ఫ్రెండ్సే అన్నట్టు, పెద్ద చిన్న అవన్నీ స్త్రీ పురుష భేదాలు. హీరో అండి వీళ్ళు పెద్ద హీరో, వీళ్ళు హీరో అంటే మనం ఇట్లా ఉండాలి అవన్నీ తెలుసు. అందరు హాయ్ అందరు హాయ్. ఒక ఇంటర్వ్యూలో జయప్రద గారిని అడిగినప్పుడు మీ గురించి చాలా, మీరు ఆవిడ ఎంత క్లోజో చెప్తూనే శ్రీదేవి గారు చాలా కోల్డ్గా డిస్టెంట్గా ఉండేవారు సెట్స్లో అని చెప్పి ఓపెన్గా చెప్పారు ఈ విషయం. మీతో కూడా అలాగే ఉండేవారు? లేదు శ్రీదేవి నాతో ఎవరు ఉండలేరు, అట్లా ఛాన్సే లేదు. మీరే కల్పించుకుని మాట్లాడేస్తారు. హలో వాడు హలో చెప్పైనా నేనే హలో చెప్తా. ఎప్పుడో కొంచెంసేపు చూస్తా, చెప్పట్లేదే అనేసి నేనే వెళ్ళి హలో అండి ఇలా బాగున్నా, హాయ్ బాగున్నారా. బట్ నెవర్ బికాస్ శ్రీదేవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండ్ ఐ నో హర్ ఫ్యామిలీ ఆల్సో. సో శ్రీదేవి షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్. మేబీ సమ్ టైమ్స్ కొంత ఒకళ్ళిద్దరి మధ్య దే డోంట్ జెల్, కెమిస్ట్రీ ఉండకపోవచ్చు. మేబీ సంథింగ్ మధ్యలో మన వాళ్ళు ఉంటారు కదా, ఇంత ఉన్నా అంత ఎక్కువ ఇది. సరే మనకు మధ్యలో అంతా ఉన్నారు. ఒకవేళ మధ్యలో ఉన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి అదే పెట్టుకుని ఇట్లా చెప్పిందా అసలు నేను మాట్లాడలే ఆ మధ్యలో వాడు ఎవరైనా వచ్చి నాకు అలాంటిది ఏమన్నా చెప్తే డైరెక్ట్గా వెళ్ళి వాడిని అడుగుతా, ఏమంటే మీరు నా గురించి ఇట్లా అన్నారా అన్న, అది చెప్తున్నాడు అని. సో అట్లా ఉండేది. ఇంకా నా దగ్గర వచ్చి ఎవరు మధ్యలో చెప్పరు. సో శ్రీదేవి నాకు మధ్య అసలు అలాంటిది లేదు. వెరీ
వీ డిడ్ క్వైట్ నెంబర్ ఆఫ్ మూవీస్. అవును, క్వైట్ ఫ్యూ మూవీస్ టుగెదర్. గజ దొంగ 2-3 చేసాం మేము. మా మధ్యలో ఆ ప్రాబ్లమ్. అండ్ షీ వాస్ నెవర్, షీ ఈస్ వెరీ హంబుల్ అండ్ ఆల్వేస్ స్వీట్ పర్సన్. ఈ టామ్ బాయ్ లాంటి జయసుధ గారు, హౌ డిడ్ యూ హ్యాండిల్ ద మెన్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే చుట్టూ డైరెక్టర్లు, హీరోలు, హౌ డిడ్ యూ హ్యాండిల్ దెమ్? అంటే వాళ్ళని, అంటే ఇప్పుడు మా జనరేషన్ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ట్రెండ్. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ గురించి మాట్లాడుతున్నారో అప్పుడు వరకు ఒక జనరేషన్ అనేది. దాని తర్వాత ఒక కె రాఘవేంద్రరావు అనే ఒక డైరెక్టర్, దాసినారాయణరావు గారు అనే ఒక డైరెక్టర్. సో డిఫరెంట్ ఆఫ్ డైరెక్టర్స్, కె విశ్వనాథ్, డిఫరెంట్ స్కూల్స్. సో ఈ స్కూల్లో ఒకటి మేజర్ థింగ్ ఏముండిందంటే ఈ ముగ్గురు డైరెక్టర్ దగ్గర డిసిప్లిన్ అన్నది ఒకటి. రాఘవేంద్రరావు 7 గంటలకు సెట్, నో నాన్ సెన్స్ సెట్లో, యూ కెనాట్. బట్ సేమ్ టైం ఎక్కువ నవ్వుకుంటా సరదాగా మాట్లాడుకుంటా 7 o'clock వచ్చేవారు, సాయంత్రం 6 o'clock ప్యాకప్. అందరు నవ్వుతూ జోక్ చేసుకుంటూ మాట్లాడచ్చు, అవన్నీ జరిగేది. బట్ సేమ్ టైమ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ షూటింగ్ గురించి. పిచ్చి పిచ్చిగా ఏదైనా జరిగినా కూడా కళ్ళజోడు విరిగిపోతూ ఉండేది, ఎగురుతూ ఉండేది. ఆయన వేసుకున్న కళ్ళజోడు వేసేస్తుంటే విరిగిపోతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కప్పుడు అది తప్పించుకుంటే జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేవాడు. సో అలాంటి స్కూల్ అది. దాసినారాయణరావు గారి స్కూల్లో మాట్లాడడం కాదు కదా, ఎవరన్నా ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా అయిపోయింది, తిట్టేసేవారు. ఎవరన్నా సరదాగా వెళ్ళి ప్యాక్ ఆడదామన్నా కూడా ఆయన దాంట్లో ప్యాక్ ఆడలేదు. నో డబుల్ మీనింగ్ డైలాగ్ జోక్ కూడా వేయడానికి లేదు సెట్లో దాసరి గారు. సో అది నో, యూ కెన్ నాట్ జోక్. ఏదన్నా ఎవరి మీదన్నా గబుక్కని జోక్ చేయడమో, లేదా సరదాగా ఏదో కొంతమంది మాట్లాడుకుంటారు కదా సెట్లో ఏదో జోక్స్ అని, అట్లా అన్నారు. అవి కూడా దాసినారాయణరావు సెట్లో అస్సలు జరగదు. యూ కెన్ నాట్. అంతే, ఒక డిక్టేటర్షిప్ అంటారే అట్లా ఉండేది ఆయన సెట్. విశ్వనాథ్ గారు వెరీ హంబుల్ ఆల్ ది టైమ్, వెరీ ఇన్ అ వే యూ కెన్ సే మోర్ ఆఫ్ స్పిరిచువలీ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉండేది. సో మేము వచ్చిన టైం ఆ స్కూల్స్, డిఫరెంట్ స్కూల్స్. సో అక్కడ మెన్ హ్యాండిల్ గేమ్లో మాకు తెలియదు. మా నాన్నగారు ఉన్నారు, ఆయన యూస్ టు హ్యాండిల్ వెరీ వెల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెవర్ హ్యాడ్ ఎనీ అంటే ఇష్యూస్ అంటే ఇట్స్ న్యాచురల్ కదా. ఇష్యూ నో అంత అందరు నమ్మరు. కానీ మన ఏబిఎన్లో వేస్తారు కదా 60% 40, ఏదో పెద్ద వాళ్ళకి తెలిసినట్టు 60% నిజం చెప్తున్నారు, 40% అట్లా వేస్తూ ఉంటారు. నవ్వు వస్తుంది నాకు అది చూస్తుంటే. వాళ్ళకి ఏం తెలియదు ఇండస్ట్రీ గురించి పాపం చెప్పిన వాళ్ళంతా. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్, షల్ ఐ టెల్ యూ సంథింగ్? చెప్పండి. ఫిలిం ఇండస్ట్రీ ఇస్ మచ్ మోర్ డీసెంట్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఆర్ ఈవెన్ అవుట్ సైడ్ వరల్డ్. మెన్ విమెన్ అనేసరికి ఎక్కడ ఒక లూజ్గా ఒక ఇదిగా ఉంటే ఎవ్రీబడి విల్ ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఎవ్రీబడి అంటే ఇండస్ట్రీ ఇస్ నాట్ ఎవ్రీబడి. దాంట్లో కొన్ని